ఫ్రెండ్స్, నేను మీ విజయమ్మని. ఇప్పుడు పేలపిడి ముద్దలు చేసి చూపిస్తాను. ఈరోజు తొలేకాశ పండుగ, దేవుడికి పెట్టుకుంటే మంచిది. బియ్యం అయితే దోరగా ఇలా వేగించుకొని రవ్వలాగా ఆడించుకోవాలి. బెల్లం ఇలా కరగబెట్టుకోవాలి. 2 గ్లాసులు నీళ్ళు పోసి 3 గ్లాసులు బియ్యము, 1 కిలో బెల్లం తీసుకున్నాను. 1కి 2 లెక్కన కొలతలేసి పోస్తాను, చూడండి. బెల్లం పోస్తున్నాను. ఒకటికి 2 లెక్కన నీళ్లు వేయాలి. ఇప్పుడైతే 3 గ్లాసులు పోసాను, ఇంకా 3 గ్లాసులు పోస్తున్నాను. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. నీళ్లు బాగా తెల్లతున్నాయి. ఇప్పుడు నీళ్లు తెల్లేటప్పుడు ఈ రవ్వగా ఆడిచ్చిన పిండిని పోసి బాగా కలుపుకోవాలి. ఉండగట్టుకున్నాను, చూడండి, చూపిస్తున్నాను. పిండి అన్న బాగా ఇలా కలిసిపోతుంది. తర్వాత ఇలా కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. మధ్య మధ్య తింటుంటే నలుగుతా బాగుంటాయి. ఇదిగో యాలక్కల పొడి వేస్తున్నాను, చూడండి. ఇప్పుడైతే ఇంక అయిపోయినట్టే. ఇంకా ముద్దలు చేసి దేవుడి కాడ పెట్టాలి. మనోహర రమదా విష్ణుదా హరిత మంగళం, రామచంద్రాయ జనక రాజదా మనోహర రామదా విష్ణుదా హరిత మంగళం, చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం. ఓ